హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్. ఈరోజు ఒకటే పిండితో 2 రకాల స్నాక్స్ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా కనుక చేసి పెట్టుకున్నామంటే ఒక 1 వీక్ వరకు స్నాక్స్ వెతుక్కునే పని ఉండదు. పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం చూడబోతున్న రెసిపీ చకోడీలు అలాగే పప్పు బిళ్ళలు. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవ్వగానే 2.5 గ్లాసుల వాటర్ వరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ గ్లాస్ తోటి మెజర్మెంట్ చెప్తున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసుల వాటర్ వరకు తీసుకున్నాను. 2.5 గ్లాసుల వాటరు కొంచెం మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాము, దీంతో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ని వేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ని వేస్తున్నాను. కావాలనుకుంటే ఆయిల్ అయినా సరే వేసేసుకోవచ్చు. ఇదిగోండి, బటర్ వేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను కూడా వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వాము, తెల్ల నువ్వులు ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఇందాక వాటర్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యం పిండికి 1/2 గ్లాస్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. అంటే గ్లాసు బియ్యం పిండికి 1/4 గ్లాసు మైదా పిండి. ఇదేనండి కొలత. ఇవి యాడ్ చేసిన తర్వాత బాగా కాలుతుంది పిండి. ఈ టైంలో కూడా అస్సలు వదిలిపెట్టొద్దు. ఏదైనా గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి వేడి మీదనే. చెయ్యి మాత్రం అస్సలు పెట్టొద్దండి, కాక ఎక్కువగా ఉంటుంది. గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం ఆరిపోతుంది కదా, ఆ టైంలో మనం చేతితోటి ఇలా మనకి చేతి కాక పట్టనంత వరకు ఇంత కొంచెం కొంచెం తీసుకొని ఉండలుగా ముద్దలాగా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఆరిపోకుండా దీని మీద ఒక ప్లేట్ బోర్లించేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా సాధ్యమైనన్ని ముద్దల వరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలు చేయటం వల్ల ఏంటంటే మనం చకోడీలు చుట్టుకోవడానికి తాలికల్లాగా పాముకుంటాం కదా, ఆ టైంలో ఆవిరి మీద ఉంటాయి కాబట్టి తేలిగ్గా చకోడీలు చుట్టుకోవడానికి కుదురుతుంది. ఇదిగోండి, ఇందాక పక్కన పెట్టుకున్న ముద్దల్లో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బండ మీద పాముకోవాలి. తాలికల్లాగా పాముకొని చకోడీలు చుట్టుకోవాలి. చూడండి ఎంత పొడవుగా వచ్చిందో. చాలా ఈజీగా అయిపోతాయి ఇలా బండ మీద చేసుకున్నామంటే కౌంటర్ టాప్ మీద. అదే మనం కట్టర్ మీద కానీ చపాతీ పీట మీద కానీ చేసుకున్నాం అనుకోండి, పొడవుగా తాలికలు అనేవి పాముకోలేము. ఇలా అన్ని చకోడీలు ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా త్వరగానే అయిపోతుందండి. ఇలా 2 చేతులతోటి తాలికలని పాముకోవాలి. ఎక్కడైతే మందంగా అనిపిస్తుందో అక్కడ పాముకుంటూ చకోడీలు చుట్టుకోవాలి. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా పిండి మొత్తం పాముకుంటూ చకోడీలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని చకోడీలు చుట్టుకున్న తర్వాత అప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడేమో సగం పిండి నేను చకోడీలు చేశాను. ఇంకొక సగం పిండితో పప్పు బిళ్ళలు చేయబోతున్నాను. పప్పు బిళ్ళలు చేయడం కోసం ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం వాటర్ కలుపుతున్నాను. ఎప్పుడైనా సరే ఫుడ్ కలర్ వాడేటప్పుడు డైల్యూట్ చేసి వాటర్ కలిపి యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ పిండి ముద్ద సగం ఉంది కదా, దీంట్లోకి ఈ రెడ్ ఫుడ్ కలర్ కలిపిన వాటర్ని యాడ్ చేసేసి పిండి మొత్తం కలుపుకుంటున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా మంచిగా ఎల్లోయిష్ రెడ్ కలర్ లాగా ఉంటాయి. మనం కారం పసుపు వేసాం కాబట్టి. ఇలా పిండి ముద్ద మొత్తం కలుపుకొని ఇదిగోండి, శనగపప్పు నేను నానబెట్టుకున్నాను. ఒక 3 గంటల ముందు నానబెట్టుకొని ఈ చేసుకునే ముందు ఏంటంటే ఒక టిష్యూ మీద వేసి ఆ నీళ్ళంతా ఒడిసిన తర్వాత అప్పుడు ఈ పిండి ముద్దని ఇలా తీసుకొని ఈ పప్పులు అద్దుకుంటూ ఇలా చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. పప్పులు కూడా ఏం ఊడిపోవండి ఆయిల్లో వేసుకుంటే. కొంచెం కొంచెంగా ఇలా చేత్తోనే కట్ చేసుకుంటూ ముక్కలు ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అడుగున సమానంగా ఉన్న ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని ఈ ఉండలు ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అయితే ఇలా ఒత్తుకోవచ్చు ప్లేట్ తోటి, లేకపోతే
చేతితోటైనా సరే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతాయి. ఇంకా చేతితోటైతే మామూలుగా ఇలా పిండి ముద్దను తీసుకొని ఈ 3 వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఒత్తుకుంటే సరిపోతుంది. ఇవి కాల్చుకునేటప్పుడు మాత్రం ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత వేయాలి. కాలినంతసేపు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు. ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ముందైతే నేను చకోడీలు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు చెప్పినట్లుగా ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. చకోడీలు వేసే ముందు చకోడీలు కాగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అన్ని చకోడీలు ఇలా కాలిన తర్వాత తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి వేసి ఒక 2 నిమిషాలు ఆవిరిపోయిన తర్వాత కాక తగ్గిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసేసుకుంటే ఒక 1 వీక్ పాటు ఉంటాయి. ఇవిగోండి చకోడీలు అయితే అయిపోయాయి. ఇప్పుడు పప్పు బిళ్ళలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ నూనె అంతా వేడైన తర్వాత ఇప్పుడు పప్పు బిళ్ళలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కాగి ఉన్న నూనెలో వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా కాగిన తర్వాత తీసేసి ఆవిరి మొత్తం పోయి కారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి చిన్నప్పుడు షాప్స్లో అమ్మేవాళ్ళు, ఈ మధ్య అయితే అసలు రావట్లేదు. చాలా బాగుంది రెసిపీ అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.